ఫోకస్కి స్వాగతం. అరకు అంటే అందం, ఆనందం, ఆహ్లాదం. అరకు అంటే యాంత్రిక జీవితం నుంచి సాంత్వన. ఇదంతా హుదూద్ తుఫాన్ రాకముందు ఆ మహమ్మారి సృష్టించిన విలయంతో అరకు స్వరూపమే మారిపోయింది. అరకు అందాలు గతమెంతో ఘనకీర్తి అన్నట్లుగా ఇప్పుడు మిగిలిపోయాయి. అలనాటి అందం అంతా ఒక భ్రాంతిగా మారిపోయింది. మన ఊరు, మన ఊటి, మన ప్రకృతి, మన పర్యాటక ప్రాంతం, మన కాఫీ తోటలు ఏవి అక్కడ కనపడవేం. హుదూద్ తుఫాను మన అరకును చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నట్లే ఉంది. తీరం దాటుతూ మన ఆంధ్ర ఊటిని మనకు కాకుండా దాటించేసింది. ఆంధ్రం తిరిగి రావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి, ఎన్ని మొక్కలు నాటాలి, తుఫాన్ తర్వాత ఎలాంటి అరకు ఎలాగైపోయింది. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, ఇది ఓ సినిమాలో శ్రీశ్రీ రాసిన పాట. ఆంధ్ర ఊటీ కూడా అలాగే మారింది. రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన అరకు అందమైన తల లేకుండా మొండెమొక్కటే మిగిలింది. ఇన్నాళ్లు మన పర్యాటకం అనుకున్న ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. పచ్చదనానికి మారుపేరైన అరకు మరుభూమికి పర్యాయ పదంగా మారింది. ఒకే ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కటే తుపాను హుదూద్ అందరి హృదయాలను కలిచివేస్తూ కలవరం నింపింది. సెలవులిచ్చారంటే అరకు వెళ్ళాలి, సేద తీరాలంటే అరకు వెళ్ళాలి. అలసిన కన్నులు కాంచేదేమిటి అని ఎవరైనా అడిగితే ఇంకే ఉంది అరకు అని ఠక్కున చెప్పాలి. ఒకటా రెండా 30 ఏళ్లుగా అరకు తన అందంతో పర్యాటకులను పరవశింపచేస్తోంది. కుటుంబంతో కలిసి ఓ 4 రోజులు అరకులో ఉన్నారంటే 2-3 సంవత్సరాల పాటు జ్ఞాపకాల పొరల నిండా ఆ ప్రకృతి అందాలే. మన వాళ్లు ఊటీ వెళ్లడం తగ్గిపోయి చాలా కాలమైంది. మన చెంతనే ఉన్న మన ఊటీకి రోజు రోజుకు డిమాండ్ పెరిగింది. తొలి రోజుల్లో అరకు అసౌకర్యాల ప్రాంతం. పర్యాటకుల తాకిడి నానాటికి పెరిగిన తర్వాత సౌకర్యాలు పెరిగాయి. ఒక్కటా రెండా, ఎన్ని రిసార్ట్స్, ఎన్ని హోటళ్లు, ఎంత సందడి. అరకు వెళ్లి గిరి సంపదను గుర్తుగా తెచ్చుకోవడం ఓ సరదా. థింసా గిరివాసుల సంప్రదాయ నృత్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. కళ్లల్లో అమాయకత్వం. ఎన్నిసార్లు థింసా నృత్యం చేసినా ఆ మహిళల్లో కనిపించే ఓ బిడియం. అరకు వెళ్లిన వారికి థింసా నృత్యాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి. ఒకటికి 2 సార్లు థింసా నృత్యం చూడడం, ఆ గిరిజన మహిళలతో కలిసి ఆ నృత్యంలో తాము పాలు పంచుకోవడం పర్యాటకులకు పదిలంగా మిగిలిపోయే ఓ తీపి జ్ఞాపకం. సాధారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆనందాన్ని ఇస్తాయి. అయితే అరకు మటుకు భిన్నం. అరకులోకి విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ గంటలోపు ప్రయాణం కూడా ఒక దివ్యానుభూతినే కలిగిస్తుంది. రైలు, రోడ్డు ఏ మార్గంలో వెళ్లినా అరకు ప్రయాణం పియానో మీటల మీద పదనిసల స్వరంలా ఉంటుంది. ఉదయాన్నే విశాఖలో బయలుదేరిన పర్యాటకులకు అరకు అందాల ఆరాటం ప్రారంభమవుతుంది. విశాఖలో రైలు ఎక్కిన గంటలోపే రైలు ప్రయాణం కొత్తగా ఉంటుంది. 100 సార్లు రైలెక్కిన వారు కూడా అరకు ప్రయాణం అనగానే ఎగిరి గంతేస్తారు. మెలికలు తిరిగే పాములాంటి రైలు మార్గంలో రైలు ఇంజిన్ దగ్గరున్న డ్రైవర్, చివరి బోగిలో ఉన్న రైలు గార్డు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్న భ్రాంతి కలుగుతుంది. రైల్లో కిటికీ పక్క సీటు దొరికిందా ఇక స్వర్గానికి 2 అడుగుల దూరంలో ఉన్నట్లే. కారులోనో బస్సులోనో ప్రయాణం చేసినా రైలు ప్రయాణం అంత కాకపోయినా అద్భుతంగానే అనిపిస్తుంది. అరకు చేరుకున్న తర్వాత అరెరే ప్రయాణం ఇంత తొందరగా ముగిసిందా అనిపిస్తుంది. అది ఈ పర్యాటక ప్రాంతానికున్న గొప్పతనం. అరకు అందాలలో అన్ని ప్రత్యేకమైనవి కాబట్టే ప్రతి ఒక్కరూ అరకు అందాలను ఆస్వాదించేందుకు పరుగులు పెడతారు. అరకు అందాలకే కాదు, కాఫీకి ఫేమస్. ఇక్కడికొచ్చిన పర్యాటకులు
కుదిరితే ఓ కప్పు కాఫీ అనరు, కాఫీ కోసం సమయం కుదిరేలా చేసుకుంటారు. ఇక్కడి కాఫీ హౌసులు పర్యాటకులకు సెగలు కక్కే సుగంధాల సరికొత్త రుచులను అందిస్తాయి. అరకు ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం కాఫీ తోటల నుంచే అంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఒక్కసారి కూడా కాఫీ తాగని వారు అరకు వచ్చి ఇక్కడి కాఫీ తాగితే ఇక దాన్ని వదల్లేరు. ఇక్కడి గిరిజనులకు అటవీ ఉత్పత్తులతో పాటు కాఫీ గింజల ఉత్పత్తి కూడా ఓ జీవనాధారం. ప్రభుత్వమే స్వయంగా కాఫీ హౌజులు నిర్వహిస్తోందంటే అరకుకు కాఫీకి ఉన్న సంబంధం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. శీతాకాలం అరకు అందాల్ని ఆస్వాదించేందుకు అనువైన కాలం. నవంబర్, డిసెంబర్ నెలల్లో అరకు మరింత అందంగా ముస్తాబవుతుంది. కొండలపై మంచు, పూలపై మంచు, ఇళ్లపై మంచు, బయటకొచ్చిన వారిపై మంచు, దుకాణాలపై మంచు, అంతెందుకు పర్యాటకుల ఆనందంపై కూడా మంచే. ఎదుటి మనిషి వినపడమే తప్ప కనిపించనంత దట్టమైన మంచు. ఆ మంచులో గజగజలాడించే చలిలో వేడివేడి కాఫీ తాగుతూ థింసా నృత్యం చూడడం ప్రపంచంలో మరెక్కడా దొరకని ఆనందం. తెలుగు సినీ పరిశ్రమ షూటింగుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం మానేసి చాలా కాలమైంది. ఎంతో మంది దర్శకులు అరకు అందాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అవిసె పూలతో అరకు నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లుగా మారుతుంది. అందుకే శీతాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది.